అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేయడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారితో రావడం జరిగింది. అండ్ రైల్వే మేనేజ్మెంట్ అంటే స్టేషన్ డైరెక్టరు, సిఏఓ అంకుష్ గుప్తా గారు, వాళ్ళ చీఫ్ ఇంజనీర్, వాళ్ళ టీం అందరితో చూశాను. గత సంవత్సరంన్నరగా చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాము. కొంత దురదృష్టం ఏంటి అంటే ఫస్ట్ టైము టెండర్ వేసిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యి మళ్ళీ టెండర్ వేశారు. రెండోసారి వేసినప్పుడు L1గా అయిన వెండర్ని ఇంకొకరు కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 9 months వేస్ట్ అయిపోయింది. బాధాకరము, ఎందుకంటే ఇది 2 సంవత్సరాల్లో అయిపోవాల్సిన ప్రాజెక్ట్. సో ఈ టైంలో ఈ 1.5 year డిలేలో ఏమైంది అంటే కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా రైల్వే మినిస్ట్రీ, రైల్వే బోర్డు కొన్ని విషయాల మీద కొంత పునరాలోచన చేసి, సో 500 కోట్లతో పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్యూస్ని మనం ఎట్లా రిజాల్వ్ చేయగలుగుతాము అని వాళ్ళు ఒక ఆలోచన చేయడం జరిగింది. సో ఇవాళ 8 ప్లాట్ఫామ్స్ ఉన్న ఈ రైల్వే స్టేషన్ని 14 ప్లాట్ఫామ్స్కి పెంచి 16 రైల్వే లైన్లు ఇక్కడ టోటల్గా వచ్చే విధంగా ఇవాళ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ దీనికి ఫేజింగ్ ఏంటి అంటే వెస్ట్ సైడ్ చిన్న స్టేషన్ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు దాన్ని తీసేసి 14 ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత ఒక మేజర్ వెస్ట్ స్టేషన్ బిల్డింగ్, అంటే ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగు వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు. ఇంచుమించు ఒక 350 కార్లు, 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి, దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీస్, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంటు కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఆ ఫేజ్లో అక్కడ స్టేషన్ బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ స్టేషన్ బిల్డింగ్ అంతా ఎరగొట్టి కొత్త బిల్డింగ్ ఇక్కడ కట్టబోతున్నారు. అండ్ రెండింటిని ఒక ఏరో బ్రిడ్జ్తో కనెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మీరందరూ వెళ్తే 3-3.5 మీటర్లు వెడల్పు, రాబోయే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఏరో బ్రిడ్జెస్ మినిమం 12 మీటర్లు వెడల్పు, అంటే 4 రేట్లు వెడల్పు ఉండబోతున్నాయి. అండ్ ఇంత బాగా ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారు కూడా మన భావితరాల కోసము, భవిష్యత్తు కోసము ఎట్లా డిజైన్ చేయాలి అని 2 సార్లు మార్పులు అడిగారు. ఒకసారి G+2 ఉంటే కాదు, G+3, దాని తర్వాత G+3 కాదు, G+11, అంటే ఇవాళ పునాది వేస్తే భవిష్యత్తులో 11 ఫ్లోర్ల బిల్డింగ్ ఇక్కడ వచ్చేటట్టు రీడిజైన్ చేయమని కాంట్రాక్టర్ని కూడా అడగడం జరిగింది. స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ వాళ్ళు ఇప్పుడు 2 సార్లు మార్చి, రెండోసారి ఇప్పుడు ఈ మార్పు అయిన తర్వాత సబ్మిట్ విదిన్ a week 10 days చేస్తానని చెప్పడం జరిగింది. కట్టడం G+3 కడతారు, కానీ భవిష్యత్తులో ఇంకో 8 ఫ్లోర్లు యాడ్ చేయడానికి మనకి పునాది దానికి తగ్గట్టుగా వేయబోతున్నారు. దానివల్ల మనకి కొంత డిలే అవుతుంది. నెక్స్ట్ ఫసాడ్, మాకు సోషల్ మీడియాలో, మిగతా వేదికలు కూడా ఫసాడ్ కొంచెము ఇంకా మోడర్న్గా చేయాలి, బాగుండాలి అని కొంత ఫీడ్బ్యాక్ వస్తే ఫసాడ్ మీద కూడా కొన్ని మార్పులు నేను కూడా వెండర్తో డిస్కస్ చేసి కొన్ని ప్రపోజల్స్ మనం రైల్వే బోర్డుకి, మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది. అది ఇంకా వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. సో ఆ రెండుటి వల్ల కొంత డిలే అవుతుంది. దాని లోపల ఏంటి అంటే ఇక్కడ ఉన్న పాత స్ట్రక్చర్సు, బేసిక్ పెరిఫెరల్ వర్క్స్, వాల్స్, అవన్నీ ఇవాళ కాంట్రాక్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అవి టోటల్ ఎక్స్పెండిచర్ కిतना हुआ అనుకుంటున్నాను, 20 కోట్ల ఖర్చు కూడా ఇవాళ అయ్యింది. సో గ్రౌండ్ రెడీ అయిపోయింది. ఏంటంటే ఆ అప్రూవల్ వచ్చిన వెంటనే అతి వేగంగా 18 నెలల నుంచి 21 నెలల లోపల ఎంటైర్ ప్రాజెక్ట్ పూర్తి చేసే విధంగా ఇవాళ వెండర్ కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. దాని భాగంగా అట్లాగో ఇక్కడికి వచ్చాం కాబట్టి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. బయట అవి నడిచే దారుల్లో చెత్త కింద పడేస్తున్నారు, చూడడానికి బాగాలేదు. అది చెత్త పడనివ్వకుండా ఏం చేయగలుగుతాము, దానికి మెయింటెనెన్స్ రూపం ఏంటి అనేది ఒక ఆలోచన. ఇంకోటి, టాయిలెట్స్ వెళ్ళి విజిట్ చేసాము, నీట్గా ఉన్నాయి, కానీ అక్కడ కూడా ఎక్కడ వాటర్ లాగింగ్ ఉండకుండా క్లీన్ చేసేటప్పుడు వాటర్ చాలా ఫాస్ట్గా డ్రైన్కి వెళ్ళిపోయి ఎగ్జాస్ట్ బాగా ఉంటే వాసన రానివ్వకుండా మనకి బాగుంటుంది. అది కాకుండా షాప్స్కి అన్నిటికీ కూడా పేదవాళ్ళకి అందుబాటులో ఉంటూ డబ్బు కట్టుకునే వాళ్ళకి కొంత ప్రీమియం సర్వీసెస్ కూడా ఇస్తే మన రైల్వే స్టేషన్కి ఆదాయం కూడా పెరిగితే మనకి మెయింటెనెన్స్, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ భవిష్యత్తులో పెద్ద స్టేషన్ బిల్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి కొంతమంది ఓవర్ నైట్ ఇక్కడ స్టే చేయాలి, అయితే ఎక్కువ టైం స్టేషన్లో ఆగేటప్పుడు వాళ్ళకి రెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా
మన అనుకూలంగా చేస్తే వాళ్ళకి ఇక్కడ పబ్లిక్ ఏరియాస్లో వాళ్ళు వచ్చి ఉండాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఒక కన్వీనియంట్ ఏరియా తయారు చేస్తే బాగుంటుందని కూడా సూచన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్కింగ్ ఎగ్జిట్ ఏరియాస్ కూడా విఐపి మూవ్మెంట్ వల్ల సాధారణ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా డిజైన్ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎట్లా అయితే వేరియస్ ఎంట్రీస్ ఎగ్జిట్ పాయింట్స్ పెడతారో స్టేషన్లో కూడా అట్లా పెడితే ఎవరికి ఇబ్బంది పడకుండా. ఎందుకంటే నేను చూశాను కొన్నిసార్లు మన రోడ్లో ఒక విఐపి వెళ్తుంటే ఇంకో సైడ్ జంక్షన్ ఆపేస్తే చాలామంది ఆగుతారు. డిజైన్ రూపంలో అది మనం అడ్రస్ చేయగలిగితే రెండు సైమల్టేనియస్గా జరిగినా ఎవరికి ఇబ్బంది జరగకుండా జరుగుతుంది. సో అలాగో మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంకుష్ గుప్తా గారిని టీంని ఏంటి అంటే వాళ్ళనేది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళంతా చేస్తున్నారు. మేము కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ తరఫున నేను కూడా మినిస్టర్ గారితో మాట్లాడి వేగంగా ఆ బిల్డింగ్ ప్లాన్స్ ఫసాడ్ ప్లాన్స్ ఫైనలైజ్ చేసేస్తే మన కన్స్ట్రక్షన్ కూడా అతి వేగంగా పూర్తి చేయొచ్చు అనేది నా ఆలోచన. సో ఎదురు చూస్తున్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు చెప్పొచ్చు. అండ్ వంశీ గారు కూడా ఏదైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తారు. ప్రయాణికులు పెరుగుతున్నారు. వందే భారత్ తిరుపతి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పటికే 4 వందే భారత్ విశాఖపట్నం నడుస్తున్నాయి. తిరుపతి వందే భారత్ ఏదైనా అవకాశం ఉందంటారు? ఈ రకమైన ప్రయత్నాలు ఉన్నాయి. సో ఒక ఇష్యూ నాకు చాలామంది చెప్పేది ఏంటంటే వందే భారత్ ట్రైన్స్ ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రైను లేకపోతే ఎక్కడి నుంచి వచ్చే ట్రైన్ అయినా సిటీ అవుట్స్కర్ట్స్ దాకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దువ్వాడ నుంచి ఈ స్టేషన్ రీచ్ అవ్వడానికి గంటన్నర కొన్ని రోజులు 2 గంటలు కూడా పట్టే సందర్భాలు ఉన్నాయి. దానివల్ల యాత్రికులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ఇవాళ ఇక్కడ కోచింగ్ డిపో ఇంజిన్ మూవ్మెంటు ఎక్స్ట్రా లైన్స్ వేసి డిజైన్ ఎట్లా చేస్తున్నారంటే ఎక్కడ క్లాగింగ్ లేకుండా స్మూత్గా ట్రైన్లన్నీ వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అయ్యేటట్టు. పాయింట్ 1. పాయింట్ 2 ఉన్న 2 లైన్లని ఇంకా పెంచి ఇంకో 3వ లైన్ కూడా యాడ్ చేసి ఎక్కువ లైన్స్ కూడా వేస్తే మూవ్మెంట్ అవుతుంది. ఇవన్నీ చేస్తే మనకి ఏంటి అంటే విశాఖపట్నం ఒక టెర్మినల్ స్టేషన్గా ట్రైన్లు ముగించడము ట్రైన్లు ప్రారంభించడము ఎక్కువగా మనం ఇక్కడ టేకప్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. గతంలో ఆల్రెడీ 2 సార్లు మంత్రి గారికి తిరుపతికి బెంగళూరుకి వందే భారత్ ట్రైన్లు పెట్టాలి, కొత్త ట్రైన్లు ప్రారంభించాలని కోరడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ట్రైన్లు ఇక్కడ ముగించే ట్రైన్లు ఇక్కడ ప్రారంభించే ట్రైన్లు దగ్గరలో ఉండే ప్రాంతం అంటే ఒడిషా ప్రాంతాల్లో వాళ్ళు ట్రైన్ మా దాకా లాగండి లేకపోతే మా దగ్గర ప్రారంభించండి అవుతుంది. మేము అడిగేది ఏంటంటే ఇది మేజర్ హబ్. సో మా దగ్గర ప్రారంభించే ట్రైన్లు మా దగ్గర ముగించే ట్రైన్లు డిస్టర్బ్ చేయొద్దని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే దానివల్ల మళ్ళీ మనకి అనేక ఇబ్బందులు, ఎందుకంటే ఇది పాపులేషన్ సెంటర్ ఇది కాబట్టి ఇక్కడే ఉండాలని కోరడం జరిగింది. సో తప్పకుండా ఈ కొంచెం మెయింటెనెన్స్ వర్క్స్ అడిషనల్ లైన్స్ మనకి ఎప్పుడైతే వస్తాయో యాడ్ చేయగలుగుతుంది. ఉన్న ట్రైన్సే రీచ్ అవ్వడానికి 2 గంటలు పడుతున్నాయి అంటే దేర్ ఇస్ అ ప్లానింగ్ ప్రాబ్లం. సో అది మనకి రిజాల్వ్ అయిపోతే తప్పకుండా వీ విల్ యాడ్ దోస్ న్యూ లైన్స్. అండ్ ఏ లైన్స్ అయితే ఇప్పుడు చూస్తే మీరు ఆల్రెడీ హైదరాబాద్ సికింద్రాబాద్ 2 వందే భారత్లు ఉంటే ఎంత డిమాండ్ ఉందంటే గవర్నమెంట్ ఇంకో 3వది కూడా యాడ్ చేయాలా అనేది ఇవాల్యుయేట్ చేస్తుంది. సో డెఫినెట్లీ వేర్ దేర్ ఇస్ ట్రాఫిక్ తిరుపతి అవనివ్వండి, బెంగళూరు అవనివ్వండి, చెన్నై అవనివ్వండి, వాటన్నిటికీ మనము కొత్త లైన్స్ యాడ్ చేయడానికి మనం సక్సెస్ఫుల్గా చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు అదే అవుతుందండి. ఫస్ట్ అదే ఇప్పుడు ఫేజింగ్లో అది వెస్ట్ స్టేషన్ అంటారు. వెస్ట్ స్టేషన్ ఫస్ట్ అయ్యేది అదే. అది అయిన తర్వాత ఇది మూసేస్తాం, ఎరగొట్టేస్తాం. ఇది ఫేజ్ 2. సో దట్ యూ డోంట్ వరీ, దట్ విల్ బి రిజాల్వ్డ్. ఆ సైడ్ కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోతాయి. అది ఇవాల్యుయేట్ చేశారు. దానికి కొంచెం టెక్నికల్ ఫీజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ దేర్ ఇస్ నో ఇష్యూ అండి. ఇప్పుడు యాడ్ చేసే లైన్స్ ఈ డైరెక్షన్స్ వల్ల మనకి అసలు చోకింగ్ అనేది ఉండదు. డోంట్ వరీ. ఎస్, బోత్ విల్ బి డెవలప్డ్. గోపాలపట్నం, సింహాచలం, కొత్త వలస, దువ్వాడ, ఎవ్రీథింగ్ విల్ బి డెవలప్డ్. పోర్ట్ కనెక్టివిటీ కూడా మనం బాగా ట్రైన్స్కి యాడ్ చేస్తున్నాము. మెటీరియల్ మూవ్మెంట్, సిటిజన్ మూవ్మెంట్ 2 స్మూత్గా అయ్యేటట్టు చేస్తాం. అదే అది ఇందాక వంశీ గారు కూడా చెప్పారు. దానికి ఎట్లా ఫీజిబిలిటీ చేయాలనేది నేను ఇప్పుడు మీడియా ముందు కాదు, రైల్వే ఆఫీషియల్స్ కూర్చొని మాట్లాడి హౌ టు మేక్ ఇట్ హ్యాపెన్ అనేది విల్ డిస్కస్. మీడియా మిత్రులు మీ ఆలోచన ఎట్లా ఉన్నా మీ అందరినీ పిలిచాము, మేము అట్లా ఏం లేదు. అందరూ వచ్చి చూశారు, ఆఫీస్ చాలా బాగా చేశారు. 6th ఫ్లోర్ ఇస్ రెడీ, 7th ఫ్లోర్ కూడా కొన్ని రోజుల్లో పూర్తయిపోతుంది. వెళ్ళి అద్భుతంగా ఉంది వ్యూ. దాని తర్వాత పార్లమెంట్ సెషన్ రావడం వల్ల మంత్రి గారిని కలిసే అవకాశం వచ్చింది. మంత్రి గారికి నేను అది అప్రైజ్ చేశాను. సార్ జోన్ ఆఫీస్ టెంపరీ ఆఫీస్ ఇస్ రెడీ, పర్మనెంట్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయి. మీరు ఆఫీస్ ప్రారంభించాలి, గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలని
మంత్రి గారికి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈ హాజ్ రెస్పాండెడ్ పాజిటివ్లీ. ఐ థింక్ ద నెక్స్ట్ 1-2 months ఆయన విజిట్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు. దెన్ వీ విల్ స్టార్ట్.